ఢిల్లీ వెళ్ళిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఈ తిప్పుడు ఫోన్లే ఉండే, ఈ సెల్ ఫోన్లు ఇంకా లేవు కదా. ఐ యూస్ టు గెట్ ఏ కాల్ ఫ్రమ్ చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి, వాడి ఇంటి నుంచో లేకపోతే రెడ్డి నుంచో వాడి దగ్గర నుంచో ప్రోగ్రెస్, ఏ రోజుకి ఆ రోజు ప్రోగ్రెస్ నాకు తెలుస్తుండేది మంచిగా, ఏం జరుగుతుంది ఏమిటి. ప్రోగ్రెస్ అంటే ఏముంది, వాళ్ళని గలవా వీళ్ళని గలవా. ఈయన జనరల్గా బయటికి ఎక్కడికి వెళ్ళాడు, ఎవరైనా ఈయన వచ్చి కలవచ్చు, ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులకు ఈయన పెద్ద నాయకుడు. మొత్తం వరకు ఈ లోపల ఆదిరాజు, ద్రోణంరావు సత్యనారాయణ వీళ్ళందరూ కూడా పెద్ద లాబింగ్ చేశారు. నిజంగా వాళ్ళ లాబింగ్ అద్భుతం. ఆ లాబింగ్ అది చివరికి రాజీవ్ గాంధీ దాకా పోయి, రాజీవ్ గాంధీ బహుశా ఈ మస్ట్ హావ్ గ్యాదర్డ్ హిజ్ ఓన్ ఒపీనియన్ ఆర్ ఇంటెలిజెంట్ రిపోర్ట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అల్టిమేట్గా ఐ థింక్ ఆఫ్టర్ అబౌట్ 15 days, టు ద సర్ప్రైజ్ ఆఫ్ ఎవ్రీ వన్, జనార్దన్ రెడ్డి వాజ్ రిప్లేస్డ్ బై డాక్టర్ మర్రి చెన్నారెడ్డి యాజ్ ఏపీసీసీ ప్రెసిడెంట్. అదొక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో నూతన అధ్యాయం అని చెప్పాల్సింది. ఎందుకంటే అఖండమైన మెజార్టీతో ఎన్టీ రామారావు గెలిస్తే, ఆ గెలిచిన ఎన్టీ రామారావుని 5 ఏళ్ళు 6 ఏళ్ళు తిరగకుండానే ఓడించబోయే ఒక నాయకుడికి పట్టం కట్టారు పిసిసి అధ్యక్షుడిగా. దట్ వాజ్ అ గ్రేట్ థింగ్. బట్ ఫర్ చెన్నారెడ్డి ప్రాబబ్లీ దేర్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ ఎనీ చేంజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అట్ దట్ టైం. చెన్నారెడ్డి గారి నాయకత్వం వల్లనే తప్పకుండా చేంజ్ వచ్చిందనేటువంటి నమ్మేవాళ్ళలో నేను ఒకడిని. సరే, అయిపోయింది, అనౌన్స్మెంట్ అయిపోయింది ఢిల్లీలోనే. అద్భుతం అనుకున్నాం, ముఖ్యంగా నేను, పర్సా వెంకట, మేమందరం అద్భుతం అనుకున్నాం. ఒక ఎపిసోడ్లో చెప్పాను నేను, బస్ ఈ ఎపిసోడ్ కన్నా ముందు ఎపిసోడ్లో అనుకుంటాను. ఏమని చెప్పానంటే, చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు కావడం కోసం ఢిల్లీ వెళుతున్నప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆయనకు వీడుకోలు పలికిన వాళ్ళము 5-6 ఉన్నాం. కానీ ఆయన పిసిసి అధ్యక్షుడు అయ్యాడు, అనౌన్స్మెంట్ అయిపోయింది, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్నాడు అని అంటే బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇసుక వేస్తే రాలని జనం. ఇసుక వేస్తే రాలని జనం అంటే జనమే, ఇక అంతకన్నా అద్భుతమైన పదప్రయోగం లేదు. ఎక్కడెక్కడి వాళ్ళు ఎంతోమంది వచ్చారు. నేను కూడా వెళ్ళాను. అఫ్కోర్స్ నేను టామ్రాక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళల్లో నేను, పర్సా వెంకట మేము ఉన్నాం. మమ్మల్ని ఆప్యాయంగా అక్కడే పలకరించాడు ఆయన. అక్కడ ఆయన ఫ్లైట్ దిగిన తర్వాత అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు టాప్ పీపుల్, ఐ థింక్ ఇంటెలిజెన్స్ చీఫ్గా నాకు తెలిసి టిఎస్ రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్ అని అనుకుంటాను, డీజీపీ సుశీల్ కుమార్ మాథుర్ అనుకుంటాను, ఎవరో మొత్తం అడుగు. ఈ పోలీస్ టాప్ బ్రాస్ అంతా కూడా దే మస్ట్ హ్యావ్ హ్యాడ్ ఏ ఇన్క్లినేషన్ ఆర్ సమ్ డౌట్ ఆర్ సమ్ కన్ఫర్మేషన్ దట్ అల్టిమేట్లీ ఎన్టీ రామారావు గారు రాబోయే గవర్నమెంట్ చెన్నారెడ్డి అనుకొని కాబోయే ముఖ్యమంత్రి హోదాలో అతనికి అన్ని హంగులు కల్పించారనమాట. అంటే ఆయన్ని పికప్ చేసుకోవడం కోసం నార్మల్గా ఒక ముఖ్యమంత్రికి ఏ విధంగా ఏదో పోతుందో టామ్రాక్ వరకు కూడా, ఫ్లైట్ వరకు కూడా జీప్ అది అలౌడ్, జీపో కారు అది అలౌడ్. అద్భుతమైన బ్రహ్మాండమైనటువంటి ప్రొసెషన్లో ఆయన్ని బయలుదేరి తీసుకొని వచ్చి తార్నాకా ఇంటికి, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తార్నాకాకు బ్రహ్మాండమైన ప్రొసెషన్. కానీ మధ్యలో సబ్జెక్టు కరెక్షన్, ఐ థింక్ ఐఎమ్ 100% కరెక్ట్. మధ్యలో చెన్నారెడ్డి గారి అబ్బాయి కృష్ణ అని ఒక అతను చనిపోయిన పిల్లవాడు ఎవరో ఉన్నాడని అంటారు, నాకు కూడా సరిగ్గా పెద్దగా ఐడియా లేదు. ఆ సమాధి దగ్గరికి ఏదో వెళ్ళాడు, అక్కడి నుంచి ఇంటికి వచ్చాడని అన్నారు. ఫస్ట్ ఐ వాజ్ నాట్ దేర్. నేను లేటర్ ఆయన ఇంటికి చేరిన తర్వాత వెళ్ళిన కాసేపటికి పత్రికా సమావేశం కూడా జరిగింది. అప్పట్లో పత్రికా సమావేశం అంటే అంతా కలిపి 10-15 మంది కూడా ఉండకపోయేవాడు. ఆ సమావేశంలో నేను కూడా ఉన్నాను. సరే, బ్రహ్మాండంగా ఆయన ఇక ఛాలెంజ్ విసిరాడు. మొదటి ప్రెస్ మీట్లోనే హీ హ్యాడ్ థ్రోన్ ఏ ఛాలెంజ్ టు ఎన్టీ రామారావు, దే బరాబర్ వీఆర్ గోయింగ్ టు విన్, ఆమె జీత్ రహి అన్నాడు అంతే అని. ఆ విధంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చెన్నారెడ్డి గారు అయిన తర్వాత డెవలప్మెంట్స్ చాలా బ్రహ్మాండమైన డెవలప్మెంట్స్. అంటే ఆయన పరిపాలనా దక్షుడు కాకుండా రాజకీయ కార్యదక్షుడు, రాజకీయాల్లో తలలు పండిన నాయకులకే నాయకుడైనటువంటి చెన్నారెడ్డి గారు ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకుంటూ వచ్చాడు. గాంధీ భవన్ టోటల్లీ ఇటు కంట్రోల్. గాంధీ భవన్ రెగ్యులర్గా పోయాడు, రెగ్యులర్గా కూర్చుండేవాడు. నాకు గుర్తున్నంత వరకు ఇక ఆయన వెంబటి ఎక్కువగా అప్పట్లో ఈ మాదాసు గంగాధరం అని చెప్పేసి ఫార్మర్ ఎమ్మెల్సీ, యూజువల్గా ఎప్పుడు కూడా మాదాసు గంగాధరం వెంబటి ఉంటుండేవాడు. తర్వాత ఇప్పుడు బీజేపీలో చేరాడు సుధాకర్ రెడ్డి అని చెప్పేసి, యూత్ కాంగ్రెస్, అప్పుడు ఎన్ఎస్ఎస్ యూత్ కాంగ్రెస్ ఎక్కువగా వస్తుండేవాడు. సరే, ఈ రోషయ్య గారు, ఈ చెంగారెడ్డి గారు, దాని తర్వాత
దివాకర్ రెడ్డి గారు, గీతారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఇక రెగ్యులర్ విజిటర్స్. ఇక ఇల్లు అయితే కోలాహలంగా ఉండేది. తార్నాక ఇల్లు 24 గంటల కోలాహలం. ఆయన పంజాబ్ గవర్నర్ గారు రాజీనామా చేసి ఇక్కడికి వచ్చిన కొత్తల్లో, అంటే నేను ఎవరూ లేరని అన్ను, కానీ ఎవరూ లేరనంటే లెక్క. కానీ అలాంటిది ఆయన పిసిసి అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఇక ఇసుక వేస్తే రాలని జనం, ఏ రోజు కూడా జనం వెంబడి జనం. ఇక పీపుల్ టుక్ ఫర్ గ్రాంటెడ్ దట్ హీ వాజ్ గోయింగ్ టు బికమ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒక మాటలో చెప్పాలంటే సరే. నాకు చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఇక రెగ్యులర్గా రాకలు పోకలు ఇవన్నీ జరగడం జరిగేది. సరే, కుముదిబెన్ జోషి గారు కూడా చెప్పాను. ఇక నేను ఆమె ఎప్పుడు కూడా నన్ను నా రాజకీయాల్లో నేను పాల్గొనేటువంటి విషయంలో ఆవిడ ఎప్పుడు కూడా నాకు అభ్యంతరం పెట్టలేదు. ఆవిడ పైపెక్కి ఎంకరేజ్ కూడా చేసింది. ఎందుకంటే ఆవిడ చెప్పాను అంతకుముందే, ఆమె మనసా వాచా కర్మణ కాంగ్రెస్ వాది కాబట్టి, నేను కూడా తిరుగుతున్నది కాంగ్రెస్ వాళ్ళతోనే కాబట్టి ఆవిడ ఎక్కడ అభ్యంతరం పెట్టడం కానీ ఏం చేయటం కానీ ఏం జరగలేదు. అయితే ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత నేనుగా చేసిన ఒక కార్యక్రమం, నాకు ఇప్పటికీ గుర్తున్న కార్యక్రమం ఒకటి ఏంటంటే, నేను ఆ రోజుల్లో నేషనల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక న్యూస్ ఫీచర్ ఏజెన్సీ ఒకటి స్టార్ట్ చేశాను. I think I started sometime around 83 or 84 and I got it registered as a society. బైలింగ్వల్ న్యూస్ ఫీచర్ ఏజెన్సీ కింద జి కృష్ణ గారు దానికి ఎడిటర్ ఉండేవాడు. నేను కరస్పాండెంట్గా పనిచేస్తునేవాడిని. కరస్పాండెంట్ అంటే పార్ట్ టైం. ఇవన్నీ రమేష్ అని చెప్పి ఇప్పుడు కెనడాలో సెటిల్ అయిపోయాడు. బ్రహ్మాండమైన టాప్ పొజిషన్లో ఉన్నాడు అది జర్నలిస్ట్. అతను ఉండేవాడు. సరే, 2 అక్రిడిటేషన్ గవర్నమెంట్ స్పెషల్ రూల్స్ రిలాక్స్ చేసి మా ఎన్ఐఎస్కు 5 అక్రిడిటేషన్ కూడా శాంక్షన్ చేసిన రోజులు, పిఆర్కే ప్రసాద్ కమిషన్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు రోజుల్లో ఇవన్నీ జరిగినాయి. ఇంకా తర్వాత సైజులు అనుకుంటాను, వెలుగుల్లి సైజులు ఉన్న రోజుల్లోనే ఎప్పుడు మొత్తం అక్రిడిటేషన్ వచ్చినాయి. గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది. సో ఆ ఎన్ఐఎస్ తరఫున ఐ థాట్ ఆఫ్ ఆర్గనైజింగ్ వన్ నేషనల్ సెమినార్ ఆన్ జవహర్ రోజ్గార్ యోజన అండ్ పంచాయతీరాజ్. అప్పట్లో ఈ జవహర్ రోజ్గార్ యోజన పంచాయతీరాజ్ అనేటువంటిది నేషనల్ లెవెల్లో రాజీవ్ గాంధీ ఈ 72nd 73rd అమెండ్మెంట్స్ అవన్నీ జరుగుతున్న నేపథ్యం అనమాట. లోకల్ బాడీస్ ఎంపవర్మెంట్ బాగా డిస్కషన్ జరుగుతున్న రోజులు అది, ఆ రోజులు. సో ఒక నేషనల్ లెవెల్ సెమినార్ పెడదాం అనుకొని, అది ఎక్కడ అంటే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో. అప్పుడు ఇంకా ప్రెస్ క్లబ్ ఇక్కడికి రాలేదు, సోమాజిగూడ రాకుండా యూనియన్ ఆఫీస్లోనే ప్రెస్ క్లబ్ కూడా ఉండేది. సో బషీర్బాగ్ యూనియన్ ఆఫీస్లో, జర్నలిస్ట్ యూనియన్ ఆఫీస్లో ఇది పెడదామని డిసిషన్ తీసుకొని చెన్నారెడ్డి గారిని అడిగాను. సార్, మీరు పిసిసి అధ్యక్షుడిగా దాన్ని ప్రిసైడ్ ఓవర్ చేయాలన్నా. నేను వెంకట్ ఇద్దరం స్టార్ట్ చేశాం. సరే, డాక్టర్ రంగారావు ఈ ఎన్ఐఎస్కు ఆయన ఈజ్ ది సెక్రటరీ. హరినారాయణ గారు అని చెప్పేసి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వాజ్ ది ప్రెసిడెంట్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్. హరినారాయణ గారు తర్వాత కాలంలో చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా, తర్వాత ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ కూడా చేశాడు ఆయన. సో అప్పుడు మేము అనుకున్నది ఏంటంటే, ఇది ఒక పొలిటికల్ యాక్టివిటీ కాబట్టి హరినారాయణ గారిని వీ రిక్వెస్టెడ్ టు తప్పుకోండి, మీరు ప్రెసిడెంట్గా ఉండి అని అంటే, నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ, డజంట్ మ్యాటర్, ఎడ్యుకేషన్ ఈజ్ ఎడ్యుకేషన్, అకాడమిక్ ఈజ్ అకాడమిక్, స్టడీ ఈజ్ స్టడీ, డజంట్ మ్యాటర్, నథింగ్ విల్ హ్యాపెన్ అన్నాడు. యాక్చువల్గా కుముదిన్ జోషి కూడా తర్వాత రోజుల్లో ఆనరీ అడ్వైజర్గా ఉండేది మా ఎన్ఐఎస్కి. ఎన్ఐ చాలా ఫ్లరిష్ అయింది. పుస్తకాలు తయారు చేసిన దాని కింద, పేపర్లో ఆర్టికల్స్ రాసాము మేము, చాలా సెమినార్లు కండక్ట్ చేసాం, చాలా చేసాం దాని కింద. సార్, అన్ఫార్చునేట్లీ డాక్టర్ రంగారావు గారు చనిపోయిన తర్వాత అది సుప్త చేతనావస్థలో పడిపోయింది, సుషుప్తావస్థలో పడిపోయింది. ఏదో అవస్థలు చెప్పాడు. ఈ మధ్యన నేను భగవద్గీత వింటుంటే ఆయన తిరుమల కుప్ప అవధాని గారు 2-3 చెప్పాడు. జాగ్రత్త అవస్థని, స్వప్నావస్థని, సుషుప్తావస్థని. ప్రస్తుతం సుషుప్తావస్థలో ఉందా ఆ నేషనల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. సరే, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. సో ఈ ప్రెస్ క్లబ్లో ఈ సెమినార్ అరేంజ్ చేస్తే, ఈ సెమినార్లో పార్టిసిపెంట్స్గా మేము చూజ్ చేసిన వాళ్ళు అతిరథ మహారథులు, మామూలు వాళ్ళు కాదు. సివి నరసింహన్ ఉన్నది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఐసిఎస్ ఆఫీసర్స్. ఈ సివి రావు గారు, సిఎన్ రావు గారు వాళ్ళ ఫాదర్, ఈ వాజ్ అలైవ్ ఎట్ ద టైమ్. సో నరసింహన్ గారిని ఒక ఆయన్ని, మొహిత్ సేన్ టాప్ మోస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ ఇన్ ది కంట్రీ. మొహిత్ సేన్ ఇందిరాగాంధీకి చాలా దగ్గరగా అంటుండేవాడు. ఆ రోజుల్లో అడ్వైస్ ఇచ్చే మొహిత్ సేన్ ఎక్కువగా హైదరాబాద్లో ఉంటుండేవాడు. వనజ అయ్యంగారిని ఐ థింక్ హీ మ్యారీడ్, దట్స్ వై మోస్ట్లీ ఇప్పటికి కూడా ఆయన ఇల్లు ఉంది. అఫ్కోర్స్ ఈజ్ నో మోర్. మన కపాడియా లేన్లో మొహిత్ సేన్ హౌస్ ఉండేది, ఉన్నదో దాన్ని సేల్ చేశాను నాకు తెలియదు. కానీ మొహిత్ సేన్, నేనే ఢిల్లీ వెళ్ళి, ఆయన ఇప్పుడు ఖాన్ రోడ్లో ఉండేవాడు, ఖన్నా మార్కెట్ దగ్గర ఉండేవాడు. ఆ ఖన్నా మార్కెట్ దగ్గర ఉంటే వెళ్ళి ఈ వాజ్ స్టేయింగ్ ఇన్ సమ్ అపార్ట్మెంట్, ఆయన కన్విన్స్ చేశాను. దెన్ మదన్ మోహన్, ఫార్మర్ మినిస్టర్, ఈజ్ నో మోర్ నౌ. మదన్ మోహన్ని మొత్తం మీరంతా మాకు హెల్ప్ చేయాలన్నాను.
ఇట్లా రకరకాల లీడర్స్ అందరినీ కలిపి ఒక ప్లాట్ఫామ్ దగ్గరికి తీసుకొని వచ్చేసి ఒక నేషనల్ లెవెల్ సెమినార్ ఆర్గనైజ్ చేస్తే ఒక బ్రహ్మాండమైన ఉపన్యాసం గంట సేపు మాట్లాడాడు చెన్నారెడ్డి గారు. అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చి నవ్ ఐఎమ్ థ్రోయింగ్ ఏ ఛాలెంజ్ టు మిస్టర్ ఎన్టీ రామారావు, బరాబర్ మేము ఈ జవహర్ రోజ్గార్ యోజనను పంచాయతీరాజ్ చట్టాన్ని మేము పరిపూర్ణంగా అమలు చేస్తాం, నువ్వు చేస్తావో లేదో చెప్పు, నీ ఓటమి తథ్యం అని ఛాలెంజ్ విసిరని అన్నాడు. నిజంగా ఆయన విసిరినట్టే తర్వాత కాలంలో సరే ఎన్టీ రామారావు గారు ఓడిపోయినాడు, దట్ ఇస్ డిఫరెంట్, దట్ ఇస్ హిస్టరీ. సో ఆ సెమినార్ జరుగుతున్నాడు. కరెక్ట్గా రాత్రి నాకు బాగా గుర్తుంది. అప్పుడు కూడా ఒక చిన్న ఇదేంటంటే ఈ మదన్ మోహన్కు చెన్నారెడ్డి గారికి కూడా మధ్యలో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఇది 1978, 79, 80 ఆ ఫస్ట్ టర్మ్ అయిపోయిన తర్వాత సెకండ్ టర్మ్ వచ్చే లోపల మధ్యలో కొంత అభిప్రాయ భేదాలు వచ్చినాయి. మదన్ మోహన్ ఐ థింక్ హీ వాజ్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉండేవాడు. తర్వాత సిద్దిపేట కాన్స్టిట్యున్సీ వాజ్ రిప్రజెంటెడ్ బై ది ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్. అయితే 89 ఎలక్షన్లో ఐ థింక్ మదన్ మోహన్ ఓడిపోయినాడు అనుకుంటారు. ఓడిపోయిన తర్వాత అతను ఆర్టీసీ చైర్మన్ చేశారు సంథింగ్. బట్ అర్లియర్ 78, 79 బ్యాచ్లో మటుకు హీ వాజ్ హెల్త్ మినిస్టర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఎగ్జాక్ట్లీ ఐ థింక్ హెల్త్ మినిస్టర్ ఓన్లీ. సో ఈ మదన్ మోహన్ నేను ఐ రిక్వెస్టెడ్, మరి ఎట్లా నేను ఇంతవరకు సెమినార్లు అరేంజ్ చేయలేదు, ఎప్పుడు ఏవో చిన్న అరేంజ్ చేశా కానీ మరి దీనికి జనం ఇవన్నీ ఎట్లంటే అవన్నీ నేను చూసుకుంటాను అన్నాడు. అంటే మరి మీరు చెన్నారెడ్డి అప్పుడు చెన్నారెడ్డి గారి దగ్గరికి మదన్ మోహన్ తీసుకెళ్ళటం, మళ్ళీ ఇదే సేమ్ ట్రిక్ మదన్ మోహన్ గారు మీ దగ్గరికి వస్తారని చెప్పి చెన్నారెడ్డి చెప్పడం, చెన్నారెడ్డి గారు మిమ్మల్ని చెప్పారు మదన్ మోహన్ చెప్పడం, ఈ ట్రిక్స్ 3-4 చోట్ల ప్లే చేయాల్సి వచ్చింది. అంటే ఈ ట్రిక్స్ నేను ఎక్కడే స్వార్థం కోసం కానీ లేదా నా పని కోసం కానీ నా అవసరాల కోసం కానీ ప్లే చేసింది కాదు. సో మదన్ మోహన్ గారిని తీసుకెళ్ళిన తర్వాత మదన్ మోహన్ గారు చెన్నారెడ్డి గారు బికేమ్ సో క్లోజ్ గుడ్ ఫ్రెండ్స్. ఐ థింక్ తర్వాత కాలంలో వాళ్ళు చాలా ఇద్దరు ఉన్నంత కాలం కూడా మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేశారు. సో బ్రహ్మాండమైన మీటింగ్ జరిగింది, అద్భుతంగా జరిగింది. ఆ మీటింగ్ ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆ మీటింగ్ సందర్భంలోనే ఆయన మాట్లాడిన స్పీచ్ని 1,00,000 కాపీలు ప్రింట్ చేయించాము. 1,00,000 కాపీలు నాకు బాగా గుర్తుంది, డిస్ట్రిబ్యూటెడ్ లైక్ ఎనీథింగ్. ఇక చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా అద్భుతంగా పార్టీని లీడ్ చేస్తూ చేసిన కొన్ని 2-3 కార్యక్రమాలు మటుకు నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. సరే మేము చాలా రెగ్యులర్ కలుస్తుండేవాళ్ళం. 3 కార్యక్రమాలు నేను మెన్షన్ చేస్తాను. ఒకటి ఏంటనంటే ఆయన జైల్ భరో అనే కార్యక్రమం ఒకటి పెట్టాడు. జైల్ భరో కార్యక్రమం మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరినీ ఈ తెలుగుదేశ ప్రభుత్వం చేస్తున్నటువంటి యాంటీ పీపుల్ కార్యక్రమాలకు వ్యతిరేకంగా మొత్తం కాంగ్రెస్ అభిమానులందరూ కూడా జైల్ భరో అని పిలిపించాడు. అద్భుతం. అంతకుముందు జైల్ భరో కార్యక్రమాలు లేవు, ఎక్కడా జరిగిన దాఖలాలు అయితే లేవు. స్వయంగా చెన్నారెడ్డి గారు పోయి ఆయన ఈ గాట్ హిమ్సెల్ఫ్ అరెస్టెడ్ అండ్ దెన్ ఐ థింక్ సైనిక్పురి దగ్గరనో ఎక్కడనో ఆయన్ని ఒక పోలీస్ స్టేషన్లో పెట్టారు. సో దెర్ వాజ్ వన్ ప్రోగ్రామ్ విచ్ ఐ రిమెంబర్ వెరీ వెల్. రెండో కార్యక్రమం కోటి సంతకాల సేకరణ. తెలుగుదేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1,000 సంతకాలు ఆయన ఆర్గనైజ్ చేశాడు. 1,000 మందితో సంతకాలు పెట్టించి పెద్ద మెమరాండం తయారు చేసి ఒక లారీ నిండా కాగితాలు తీసుకెళ్లి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాటిని గవర్నర్కి ఇవ్వటం ఏదో సంథింగ్ లైక్ దట్ ఇట్ హ్యాపెండ్. ఈ 2 కార్యక్రమాలు ఆయన యొక్క రాజకీయ చతురతకు అద్దం పట్టేటువంటి కార్యక్రమాలు అన్నమాట. ఈ 2 కార్యక్రమాల వల్ల కాంగ్రెస్ యొక్క పాపులారిటీ 3-4 పెరిగిపోయింది. తర్వాత నాకు ఇంకొకటి గుర్తుంది ఏంటంటే సరే ఈ లోపల ఎన్నికలు అనౌన్స్ చేయడం జరిగింది. ఐ థింక్ సమ్ టైమ్ ఇన్ నవంబర్, ఐ థింక్ ఎలక్షన్ 89 నవంబర్లో ఎలక్షన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. సరే ఈ ఎన్నికల సందర్భంలో నేను రాజ్భవన్లో ఉంటున్న రోజుల్లోనే మొత్తం 42 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క ప్రొఫైల్స్ అంతా నేను అప్పట్లో కంప్యూటర్ అప్పుడే నేర్చుకున్నాను. ప్రొఫైల్స్ అన్ని తయారు చేసి ఏ కాన్స్టిట్యుయెన్సీ గెలుపు ఓటములు ఎలా ఉంటాయి ఏమిటని చెప్పి నేను కుముద్బెన్ జోషి గారికి కూడా తయారు చేసిస్తే షీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ షీ టుక్ ఇట్ అండ్ గేవ్ ఇట్ టు రాజీవ్ గాంధీ. నాకు బాగా గుర్తుంది. అది వచ్చిన తర్వాత చెప్పింది, రాజీవ్ గాంధీ చాలా మెచ్చుకున్నాడు కూడా చెప్పింది. ఏమో ఇవన్నీ మనం నేను ఇది చేసా అది చేశాను చెప్పుకోవడానికి తప్ప దానివల్ల మనకు కలిగిన లాభం ఏమైనా ఉందా అంటే ఏమో, అది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. సరే ఎలక్షన్స్ అనౌన్స్ చేయటం, ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత హౌ డు వీ గో అబౌట్ ఎలక్షన్స్ అనే దాని మీద డిస్కషన్ చేసి ఒకరోజు ఏం చేశాను, నేను ఖమ్మంలో ఉన్నాను. నేను యాక్చువల్గా గవర్నర్ దగ్గర పనిచేస్తున్న సంగతి ఆయన తెలుసు, కానీ నేనేదో ప్రైవేట్గా పనిచేస్తున్నానో లేకపోతే పాత్రికేయుడిగా ఆమె దగ్గర సరే అట్లా అనుకుంటున్నాడు ఆయన. అనుకుని ఏం చేశాడు, పిసిసి ఎలక్షన్ కమిటీ ఒక కమిటీ వేసింది. ఫలానా వాడు ఫలానా అని ఫలానా చెప్పి నన్ను ఏం చేశాడు, వి జ్వాలా నరసింహారావు హీఈస్ కోఆర్డినేటర్ మీడియా అని ఇచ్చాడు. నేను అప్పుడు ఐ వాజ్ ఇన్ ఖమ్మం, ఏదో పని మీద ఖమ్మం వెళ్ళాను. వాడు రేడియోలో అనౌన్స్ చేశారు. అప్పట్లో రేడియోనే
ఇంకా ఈ దూరదర్శన్ వచ్చినాయి కానీ మొత్తం రేడియోనే బాగా పాపులర్. నేను వెంటనే చెన్నారెడ్డి గారికి ఫోన్ చేసి, సార్ నేను ఉద్యోగం చేసుకుంటున్నాను రాజ్భవన్లో, నన్ను మీడియా కోఆర్డినేటర్ అంటే నేను చేయకూడదు కదా అన్నాను. ఏం పర్లేదా ఏమవుతుంది అన్నాడు. కాదు వద్దులేండి అంటే సర్లే అని చెప్పేసి తర్వాత తీసేయడం తెలియదు. ఆ విధంగా నన్ను మీడియా కోఆర్డినేటర్గా కాంగ్రెస్ పార్టీకి ఉంటే బాగుంటుందని నాకు గుర్తింపు లభించింది చెన్నారెడ్డి గారు. అది నేను చెప్పుకునేటువంటి గొప్పతనం అన్నమాట. ఎందుకనంటే నేనేది ఉండలేదు, చేయలేదు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ఈ రికగ్నైజ్డ్ మీ. ఆ రికగ్నిషనే తర్వాత కాలంలో బహుశా నన్ను ఆయన పిఆర్ఓ చేయడానికి కారణం అయి ఉండొచ్చు, దోహదపడి ఉండొచ్చు, ఐ డోంట్ నో, ఉండవచ్చు. సరే, ఎలక్షన్స్ అనౌన్స్ కావటం, ఎలక్షన్స్లో ఏమేమి జరిగింది, ఎలా జరిగింది, క్యాంపెయిన్ ఎలా జరిగింది, ఆ క్యాంపెయిన్ మధ్యలో చెన్నారెడ్డి గారు ఒకసారి రాజ్భవన్కి ఎలా వచ్చారు, కుముద్బెన్ జోషి గారు ఎలా ఇంట్రెస్ట్ చేసుకుని కొంతమంది విషయాల్లో చేసింది, ఢిల్లీలో టికెట్ల పంపకం, ఆ ఢిల్లీలో టికెట్ల కోసం ఆయన పోయినప్పుడు నేను కూడా ఆయన వెళ్ళటం, ఆయన ఉన్ననాళ్ళు అక్కడ ఉండటం, టికెట్ల పంపిణీలో నేను దాదాపు ఆ టికెట్ల పంపిణీ విషయంలో గీతారెడ్డి గారు లాంటి వాడికి కొంత మనస్తాపం కలగటం, ఈ విషయాలన్నీ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చెప్పుకుంటాం.